ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तकम्। अंदर चतुर्थी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। హిందువుల్లో ఈ కార్తీక వనభోజనాలు అనేటువంటి కనీసం సంవత్సరంలో ఒకసారి అందరు ఇళ్ళ నుంచి బయటకు వచ్చి వాళ్ళంతా ఇలా అడవుల్లోకి వెళ్ళి వనాల్లోకి వెళ్ళి ఈ కార్తీక మాసంలో మనం చెప్పుకుంటున్నాం. ఈ మీరు చూస్తున్నటువంటి దామోదర లీల భగవంతుడు భగవద్గీతని ప్రాక్టికల్గా మనం ఇక్కడ వాద వివాదాలు చర్చలు వీటికేమి అవసరం లేకుండా భగవంతుడు దామోదర లీలలో ఆయన దేనికి ఆయన వశం అవుతాడు కదా. ఇక్కడ గోపాల్ కృష్ణుడు యశోదమ్మకి భగవంతుడు యమరాజుని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. కృష్ణుడి యొక్క కంట్రోల్ లేని బ్రహ్మదేవుడు, వాయుదేవుడు, శంకరుడు అందరూ కూడా ఆ జగన్నాథుడి ఆయన ఆదేశాల అనుసారం వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అటు దేవుణ్ణి ఎవరు కంట్రోల్ చేయలేరు. ఇక్కడ దేవుణ్ణి కంట్రోల్ చేయడం కదా ప్రేమ. భగవంతుడు మనం ప్రేమతో ఆయన్ని సేవించినప్పుడు భగవంతుడు మనతో పాటు సంబంధాన్ని మనం ఆయన్ని ప్రేమిస్తే ఆయన మనల్ని ప్రేమించడానికి అంటే మనం చేసే ఈ అధ్యయనాలు, యోగాలు, ధ్యానాలు ఇవన్నీ కూడా ప్రేమ కలగడానికి మనం చేసేటువంటి ప్రయత్నాలు. మనం టైం అంతా వాటిలో పాడు చేసుకుని యోగా చేయడానికి, పుస్తకాలు చదవడానికి మనం ప్రేమ ఉన్నటువంటి భక్తుల దగ్గరికి వెళ్ళినట్లయితే వైష్ణవులు అంటే ఎవరైతే వాళ్ళు విష్ణుమూర్తిని లేదా కృష్ణుడిని రోజంతా కూడా మర్చిపోకుండా ఉండలేరు. వైష్ణవులు అంటే వాళ్ళు ధ్యానంలాగా రోజంతా కూర్చొని ధ్యానం చేయటం లేదు. వైష్ణవులు వాళ్ళు అన్ని పనులు చేస్తూ ఉంటారు, కానీ భగవంతుడిని మర్చిపోకుండా. అంటే దాన్ని 11వ అధ్యాయం ఆఖరి శ్లోకంలో కృష్ణుడు మత్కర్మకృన్ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ. ఈ 11వ అధ్యాయం ఆఖరి శ్లోకంలో ఆ 11వ అధ్యాయంలోనే ముందర భాగం చదివితే నేను
యజ్ఞాలకి, నేను తపస్సుకి, పూజలకి, అధ్యయనాలకి నాహం వేదైన తపస్స నా దానైన నా చేజయ శక్యం ఏవం విధో దృష్టవాని సమామ్యత. నువ్వు నన్ను ఈ అందమైనటువంటి అపురూపమైనటువంటి భగవంతుడు ఆయన కంటే అందంగా ఎవరు ఉండగలరు? భగవంతుడు ఆయన అంతా కూడా మూర్తి భవించినటువంటి అంటే ప్రపంచంలో ఉండే సౌందర్యం అంతా మీరు ఏమైనా ఊహించుకోండి. ఈ ప్రకృతి దృశ్యాలు మీరు సముద్ర పొడ్డున, కొండల్లో, నదుల పక్కన, మీరు తోటల్లో ఇట్లంతా కొద్ది సమయానికి మనకి బాగున్నట్టుంటుంది. ఆ తర్వాత మళ్ళీ మనకి విసుగు వస్తుంది. నేను మనం వ్యక్తుల ప్రతి కానీ ఈ సంసారంలో భగవంతుడిలాగా మనల్ని తన యొక్క చేష్టల ద్వారా కానీ ఎప్పుడైనా మనుషులు చూసినప్పుడు వాళ్ళకి శరీర సౌందర్యం ఉండొచ్చు, లేదా మనుషులు ఆత్మ సౌందర్యం, వాళ్ళ మంచి స్వభావం, వాళ్ళలో ఉండే సహన శక్తి, వాళ్ళలో ఉండే క్షమాగుణం, వాళ్ళలో ఉండే ఎలా అందరితో మనం కలిసి ఉండడం ఇవన్నీ చూసినప్పుడు మనకి వాళ్ళు నచ్చుతారు. ఇటువంటి ఆధ్యాత్మిక గుణాలు. ఈ శరీర సౌందర్యం అనేది కొద్ది కాలం ఉంటుంది. ఆ తర్వాత శరీర ఎందుకంటే కాల ప్రభావంతో శరీర సౌందర్యం అది నాశనం అయిపోతుంది. ఆత్మ సౌందర్యం ఎవరైతే భగవంతుడి భక్తులు అవుతారో అటువంటి వాళ్ళలో ఎప్పుడు కూడా ఎలా అందరితో మనం కలిసి ఉండాలి. మనకంటే తక్కువ వాళ్ళైతే ఎలా వాళ్ళకి సహాయం చేసి, మనతో సమానమైన వాళ్ళైతే వాళ్ళతో ఎలా అరిగోలు మీరు మళ్ళీ అక్కడికి పోవాలి, ఇక్కడ కూర్చొని మాట్లాడేటట్టు అది టేక్ ది మాల్ అరిగోలు అంతే. వెనకబండి అందరూ లేవండి, వెనకబండి. అభిషేక్ సబ్కో పీछे ले जाओ, మాట్లాడు. వెనకబండి, ఆ గోడ దాటి వెనకబండి, గోడ దాటి వెనకబండి, మాకు డిస్టర్బెన్స్ లేకుండా. స్థూలంగా ప్రేమకు భగవంతుడు వశమవుతాడు అంటే ప్రేమ ఎలా కలుగుతుంది కదా? భగవంతుడి మీద ప్రేమ మనందరికీ ఎక్కడో అక్కడ మన మనస్సు, మన హృదయం ఎక్కడో ఎవరి గురించి ఆలోచిస్తుంది, మన గురించి ఆలోచించకుండా ఉండొచ్చు, లేదా మనకి ఎవరైతే ఇష్టం వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు. అంటే ప్రేమ అనేది దాని అంటారు మిస్ప్లేస్డ్ లవ్. మిస్ప్లేస్డ్ లవ్ ఆర్ పెర్వర్టెడ్ లవ్. మనం శరీరం కానప్పుడు ఈ శరీర స్థాయిలో ప్రేమ అంటే దాని పెర్వర్షన్. నేను మీకు ఒక అప్పుడు బట్టల దుకాణాల్లో మ్యానికిన్స్ అంటారు. బట్టల దుకాణంలో మీరు వాడు అమ్మే బట్టలు కట్టుకుంటే ఎట్ట కనిపిస్తారని చెప్పి వాడు బొమ్మలు పెడతాడు. ఆ బొమ్మల గొడవలు కట్టి మిమ్మల్ని మీరు ఊహించుకోవాలి. ఆ ప్లేస్లో నేను ఉన్నట్టయితే నా మొహం ఎట్ట కనబడుతుంది అంటే వాడికి పెట్టింది ఆ డ్రెస్ అంతా ఈ గుడ్డలు తగిలి చూపిస్తాడు. మ్యానికిన్స్ అంటారు వాటిల్ని. అంటే షాపుల్లో దుకాణాల్లో ఉండే బొమ్మలు. మీరు ఆ బొమ్మ బాగుండొచ్చు, బాగాలేకపోవచ్చు, బాగుండొచ్చు, కానీ ఆ బొమ్మతో ఏం సంబంధాన్ని పెట్టుకోగలరు మీరు? బొమ్మతో ఏం సంబంధం ఉంటుంది? చూస్తూ కూర్చొని మాట్లాడదు, మీరు చెప్పేదానికి జవాబు ఇయ్యదు, మిమ్మల్ని ఆనందపరచడానికి
అదే మనం ఎవరితో పిల్లకాయలతో కూర్చున్నప్పుడు వాళ్ళతో ఏం మాట్లాడితే కొద్దిగా వాళ్ళని మనం ఎంటర్టైన్ చేయాలి. ఒకళ్ళు కలుసుకున్నప్పుడు మీరు అందరూ కూడా చేస్తూ ఉంటారు. వెళ్తే మనం కొద్దిగా నవ్వుతో మాట్లాడి ఏం మాట్లాడితే బాగుంటుంది, సంబంధాన్ని కలుపుకోవడానికి ఏం బాగుంటుంది. కానీ దుకాణంలో ఉండే బొమ్మలు ఈ పనులు ఏం చేయలేవు కదా. కాబట్టి ఆ బొమ్మలతో సంబంధం ఉంటుంది. అదే ఈ శరీరంతో కూడా సంబంధం అనేది చనిపోయినప్పుడు చనిపోయిన శరీరంతో అప్పుడు తెలుస్తుంది మీ అమ్మ ఇచ్చినటువంటి ప్రేమ ఈ శరీరం కాదు, ఆ శరీరంలో ఉండేటువంటి ఆత్మ మీతో ఆ విధంగా చేసి. అట్లాగే మనం భక్తులైనా కూడా ఇప్పుడు మేము భగవంతుడి భక్తిలో ఉన్నాం. మీ అందరితో కూడా సంబంధాలు ఇక్కడేమి కులాన్ని బట్టి సంబంధం కాదు, మీ ఊరాళ్ళం అని చెప్పి మీతో సంబంధం కాదు, మీ కులం అని చెప్పి మీతో సంబంధం కాదు, లేదా మీ పక్కింట్లో ఉండేవాళ్ళం అటు సంబంధం కాదు. ఈ సంబంధం స్వాములతో ఉండే సంబంధం భగవంతుని మధ్యలో పెట్టి, ఈ స్వాములు వాళ్ళ యొక్క పనులతోటి వాళ్ళ యొక్క మాటలతోటి వాళ్ళు మనలో కూడా భక్తిని వాళ్ళు బయటికి తీస్తున్నారు. కాబట్టి వీళ్ళతో పాటు ఉంటే నేను కూడా 24 గంటలు కూడా నేను ఆ భగవంతుడి చింతనని అలవాటు చేసుకోను. వెళ్తూ ఉంటే నేను భగవంతుడికి ఎలా సేవ చేయాలో తెలుస్తుంది. భగవంతుడి చింతన సేవ చేస్తూ ఉంటే మనకప్పుడు ఈ శరీర స్థాయిలో మేము పొద్దున కూడా క్లాసులు చదువుతున్నాం. మనుషుల దగ్గర తెలివితేటలు ఉంటాయి, మనుషుల దగ్గర డబ్బు ఉంటుంది, మనుషుల దగ్గర సమయం ఉంటుంది. మనకి సంసారంలో వ్యక్తులు కావాలన్నా దేవుడు కావాలన్నా ముందు మన అవసరాలు చూసుకోవాల్సి ఉంటుంది. మీరు తినాలా, అదే మీరు తిన్న తర్వాత మీ అమ్మకి సేవ చేయగలుగుతారు. మీరు పండుకోవాలా, ఆ తర్వాత మీరు మీ అమ్మకి టైం ఇవ్వగలుగుతారు. ఏం చేయాలని ముందు. అదే రకంగా మనకు ఉండేటువంటి తెలివితేటలు, మనకు ఉండేటువంటి డబ్బు లేదా సమయం ఎంత మనం బతికి ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, దేవుడికి సేవ చేయగలగడానికి ఎంత టైం మన మీద ఉంచుకొని మిగతాదంతా మనం ఎలా భగవంతుడికి, లేదా మనకి సంబంధించిన బంధువులు ఉంటారు. మీరు భక్తులు అయ్యారు, వెంటనే మీ పిల్లకాయలు కూడా భక్తులు అవుతారు. వాళ్ళకి ఆ వయసు కాదు ఇప్పుడు భక్తి తెలుసుకునే వయసు. పిల్లకాయలు ఆల్రెడీ పుట్టేశారు. అండ్ మీరు కొద్దిగా వాళ్ళని పెంచుతో ఉద్దేశం మెల్లిగా వీళ్ళకి ఎలా భక్తిని అలవాటు చేయాలి అంటే వాళ్ళతో సంబంధాన్ని కూడా ఎలా భక్తిని మధ్యలో పెట్టి, నా పిల్లలు అనుకుంటే కాదు, వీళ్ళు నా ఇంట్లో భగవంతుడు ఏర్పాటు మన కుటుంబంలోకి వచ్చారు కానీ మనం భక్తులేం కాబట్టి వీళ్ళని కూడా ఎలా భక్తులు చేయాలి. ఆ టైం వేయడం కూడా దేవుడికి టైం ఇచ్చినట్టే. మనం పిల్లల్ని భక్తులు చేయాలనే ఉద్దేశంతో మీరు వాళ్ళని చదివించుకోవడం, చూసుకోవడానికి చేస్తుంటే అల్టిమేట్ మీ ఉద్దేశం వాళ్ళని భక్తులు చేయాలంటే అంటే మనం భగవంతుడికి సేవ చేస్తున్నట్టే. ఎందుకంటే భగవంతుడికి దూరం అయిపోయినారు, ఎలా వీళ్ళు మళ్ళా అందుకే దూరం కాకపోతే ఇక్కడ ఎందుకు పుట్టారు వాళ్ళు? భగవంతుడు దూరం అయ్యారు కాబట్టి ఇక్కడ పుట్టారు మీ దగ్గరికి వచ్చి. మళ్ళీ వెనక్కి వెళ్ళినట్ల భగవంతుడితో కలపాలి. ఇక్కడ కార్తీక వనభోజనాలు మామూలుగా కృష్ణుడు బృందావనంలో ఉంటాడు. మనం భాగవతంలో చదువుతాము. అక్కడ ఎలక్ట్రిక్ స్తంభాలని, లేదా అక్కడ కాంక్రీట్ బిల్డింగ్లని, కాంట్రాక్టర్లని, ఇంజనీర్లని అంటే ఇప్పుడంతా సింపుల్గా అక్కడ వెనకటి కాలంలో ఇట్లా విలేజ్లో కూడా ఈ గుడిసెలు వేసుకుని చిన్న చిన్న పద్ధతిలో ఈ పెద్ద పెద్ద ఇనుము తీసి అవి తయారు చేసి ఇవి చేసి ఇట్లంతా కాకుండా ఇనుము ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి అని రావట్లేదు. మీరు ఇక్కడ వాడేటువంటి ఇళ్ళ కట్టుకుని ఇటుకలు పర్వాలా, ఆ సిమెంటు ఆ ఫార్ములా అయింది, దాన్ని ఎక్కడ పడితే అక్కడ తయారు చేయలేము, ఆ ఫ్యాక్టరీలో తయారు చేయాలి. మరి వెనకాల కూడా ఇల్లు కట్టుకున్నాడు,
ఏదో గారమిట్ అంటాడు, ఇది వాళ్ళ బంకమట్టి ఇది అటు వేసి. అంటే వాళ్ళు జీవితం అనేది ఇక్కడ జీవితం పర్మనెంట్ కాదని వాళ్ళకి తెలుసు. అందుకని వీళ్ళు పర్మనెంట్ ఇల్లు కట్టుకోవడానికి కాకుండా వాళ్ళు ఏదో ఉండడానికి ఒక ఇల్లు అన్నట్టుగా కట్టుకుని, అది కూడా మనకి ఆరోగ్యమైనటువంటిది. మనం ప్రకృతిలో దొరికేటువంటి వస్తువులతో ఇల్లు కట్టుకుంటే, కాంక్రీట్ బిల్డింగ్లో ఉంటే ఫ్యాన్ కావాలా, కాంక్రీట్ బిల్డింగ్లో ఉంటే మనకి ఏసీ కావాలా. ఎందుకంటే ఆ రకమైన మెటీరియల్ అది బయట నుంచి గాలి ఇవన్నీ రానిది లోపలికి. మనం అరకటి బృందావనంలో భగవంతుడు ఎప్పుడు కూడా, భగవంతుడు మధ్యాహ్న భోజనాలు ఎప్పుడు కూడా ఆయన వనాల్లోనే చేసేవాడు. కృష్ణుడి యొక్క వనం మీరు అక్కడ చూస్తున్నారు బొమ్మ. ఈ భగవంతుడు వాస్తవంగా ఆయన జీవితం కూడా ఆవులతోటి, గోవులతోటి, ఆ తర్వాత ఈ పొలం పనులతో. బృందావనంలో వేరే వృత్తులు, ఈ పోస్ట్ ఆఫీసులు, ఈ రైల్వే స్టేషన్, బాత్ కర్నా है तो थोड़ा उठ के ఇవన్నీ కూడా అవసరం లేక మనం, మన బంధువులు ఎక్కడ అమెరికాలో ఉన్నారు కాబట్టి మనకి సెల్ ఫోన్లు కావాలా, మన బంధువులు ఎక్కడ బాంబేలో ఉన్నారు కాబట్టి మనకి ట్రైన్ ఎక్కాలా, మీ బంధువులు అంటే చుట్టుపక్కలే ఉంటే మీరు ఎడ్ల బండిలో పోవచ్చు, నడిచిపోయి రావచ్చు, అంతా ఈ చుట్టుపక్కలే ఉంటాయి. ఎందుకు ఇట్లంతా ఈ డబ్బు వేట, డబ్బు కోసం అని చెప్పి మీరు జీతం ఎక్కువ వస్తుందంటే అంటే అమెరికా ఎందుకు పోతారు? అమెరికాకి సేవ చేయడానికి పోతారా? ఎవరన్నా అమెరికా పోతున్నారంటే ఇక్కడ చేసే పనికి ఇక్కడ 50,000 వస్తే అక్కడ 3 లక్షలు వస్తుంది. కానీ అమెరికాలో పని చేసుకుంటే నేను డబ్బు సంపాదించుకోవచ్చు. డబ్బు సంపాదించడంలో ఇబ్బంది ఎలా, కానీ ఎలా కృష్ణుని మర్చిపోకుండా ఉండే విధంగా మీరు డబ్బు సంపాదించి నేను కూడా పొలం కొని నేను పొలం పనులను ఎంకరేజ్ చేయాలా. భగవంతుడి జీవితాన్ని కృషి, భగవద్గీత 18 కృషి గోరక్ష వాణిజ్యం. అందుకే మనం రామాయణం చూసిన, మహాభారతంలో పాండవులు వనవాసానికి పోయారో లేదా? పాండవులు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు వనాల్లో? 12 ఏళ్ళు, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం. రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి వాళ్ళు ఎంతకాలం ఉన్నారు వనవాసంలో? 14 ఏళ్ళు. వాళ్ళు కూడా వీళ్ళు 13 ఏళ్ళు ఉన్నారు. వాళ్ళు 14 సంవత్సరాలు వనవాసం చేసి. మనం ఈ కార్తీకంలో ఎలా దేవుడు భక్తి కోసం అవుతాడు, అలాగే మనం ప్రకృతిలోకి వస్తే మన ఇళ్లలో ఉంటే ఆ టీవీ ఎవరు తయారు చేశాడు, సెల్ ఫోన్ ఎవరు తయారు చేశాడు, రిఫ్రిజిరేటర్ ఎవరు తయారు చేశాడు, పక్క ఫ్యాన్ ఎవరు తయారు చేశాడు, అంత మనుషులే మనకు గుర్తొచ్చేది, అన్ని తయారు చేసిన వస్తువులు. కానీ మనం బయటకు వచ్చామంటే దానికంటే కూడా అద్భుతంగా భగవంతుడు ఎలా మనకి రోగాలు పోయే విధంగా, అంటే పచ్చటి దృశ్యాల మధ్యలో ఉంటే మీకు టెన్షన్లు పోతాయి, మీకు వరీలు పోతాయి. ఆ ప్రకృతిలోకి రాగానే చూడంగా మనసుకి మనం ఈ విధంగా బతకడానికి, ఎందుకంటే మనంతా కూడా గోలోకంలో ఉండవలసిన వాళ్ళం, మనం ఈ భూలోకంలోకి వచ్చి పడ్డాం. అంటే కనీసం సంవత్సరంలో ఒకసారి ఇట్లా వనాల్లోకి వచ్చినప్పుడు మామూలుగా వంటలు మనం ఇక్కడ కట్టిపొయ్యిల మీద వండారు కదా, మామూలుగా అందరూ కూడా గ్యాస్ పొయ్యిల మీద వండి భోజనాలు అక్కడ వండి ఇక్కడికి తెచ్చుకొని తిన్నాం. వాళ్ళు వన భోజనాలు అంటే అది తినడానికి వచ్చిన వాళ్ళంతా కూడా వనాల్లోకి వచ్చి అక్కడే కట్టెలతో పాటు మట్టి కొండల మీద ఇట్లా ఇటుకలు పెట్టి ఇట్లంతా వండి, అంటే ఎలాంటి పెద్ద పెద్ద ఏర్పాట్లు హంగామా లేకుండా అక్కడ ఉండేటువంటి వస్తువులతో. అలాగే మనం బయటకు వచ్చినప్పుడు తెలుస్తుంది మనం చేసింది ఏంది, ఇక్కడ మనం చూస్తుంది ఏంది, ఈ రకరకాల చెట్లు ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంది. మనం ఈ కొబ్బరి బోండాలు మనం భగవంతుడు ఇగిపోతే మనకి దొరుకుతాయా, మనం బెండకాయలు భగవంతుడు ఇగిపోతే మనకి దొరుకుతాయా. కానీ ఇంట్లో ఉన్నప్పుడు
మనకి ఏమీ గుర్తురావు. ఈ భార్యలు పది ఈరోజు కూర ఎట్లా ఉంది సార్ అంటే నేను ఎట్లా ఉండే అని చెప్పి ఒకటే చిన్న స్టోరీ ఉంది. ఇద్దరు ఆడాళ్ళు వాళ్ళకి అంతే కదా, మా ఆయనకి నేనంటే ఎంత ప్రేమ ఉందనంటే వాళ్ళు నగలు, ఒక ఆమె మంచి కాస్ట్లీ చెవి పోగులు పక్కింటి వాళ్ళకి చూపించుకున్నాడు. మా ఆయన నా బర్త్డేకి అని చెప్పి అప్పుడు ఆ పక్క నుంచి రాజశేఖర్ లాంటి భక్తులు ఎవడిపోతాను ఏమో ఆ చెవులు ఇచ్చింది దేవుడు, ఆ చెవులకి మీరు పోగులు పెట్టుకున్నాను. దేవుడు చెవులు అయిపోతే మీరు పోగులు ఏమి పెట్టుకుంటాను. ఆ చెవులు పని చేయకపోతే లాభమైంది, మీరు చెవులకి ఏమి పెట్టుకుంటారు, మీరు చెవులు ఉంటే లాభమైంది. అంటే అసలు పని దేవుడు చేస్తున్నాడు, వినాలి. వినికిడి లేకపోతే మన బతుకులో ఏముంది అంటే చక్కగా మనకి వెనుకడి ఇచ్చినటువంటి ఆ దేవుడు మొగుడేదో మీకు 4,000 పెట్టి చెవి పోగులు చేపించాడు ఓ అని ఆయన ఆకాశానికి ఎత్తి ఆ చెవులు ఇచ్చినటువంటి దేవుడు, వెనుకటి దేవుడు. ఎలా మనం అంటే మన ప్రకృతిలోకి వచ్చామంటే తెలుస్తుంది. మనం అనుకుంటూ ఉంటాం మా ఆయన మాకు అది తెచ్చాడు ఇది తెచ్చాడు కానీ మనం తినేటువంటి తిండి, మనం పీల్చేటువంటి గాలి, మనం తాగేటువంటి నీళ్లు అవి మనకి మనుషులు ఎవరైనా మనకి ఇవ్వగలరా? ఇళ్లలో ఉంటే మనకి విషయాలని తెలియదు. ఇట్లా పొలాల్లోకి వచ్చినప్పుడు ప్లస్ నిజంగానే ఆరోగ్యం కోలుకోవాలంటే ప్రభుపాదుల వారి ఆరోగ్యం పాడైనప్పుడు కూడా ఆయన ఈ పట్టణాలంతా లండన్లో, న్యూయార్క్లో, చికాగోలో, డర్బన్లో, మెల్బోర్న్ ఇట్లా ప్రపంచం తిరుగుతుండే, బాంబేలో, కలకత్తాలో పట్టణాలు. ఆయన ఆరోగ్యం పాడైనప్పుడు వాళ్ళు డాక్టర్లు ఏమన్నారు, ఈయన కొద్దిగా రిషికేశ్ హరిద్వార్ ఇక్కడ హిమాలయాలు, కొండ చర్యలు, గంగా నది, అక్కడ ఉండేటువంటి ఈ గ్రీనరీ, ఎక్కడైతే నీళ్ళు ఉంటాయో అక్కడ చెట్లు చక్కగా పెరుగుతాయి. అంటే వాళ్ళు అన్నారు ఈ ప్రభుపాద ఈ పట్టణ జీవితం నుంచి కొద్దిగా అట్లా బయటికి వెళ్తే ఆయన ఆరోగ్యం, నిజంగానే ఆయనకు ఆరోగ్యం. ఇంతకుముందు కూడా శానిటోరియంస్ అనేవాళ్ళు, అన్న రోగులకు నయం కాకపోతే శానిటోరియంస్ అంటే ఎక్కడైతే ఈ తోటల మధ్యలో తోటలు ఉంటాయి, మధ్యలో ఉంటాయి, మీరు బయట కుర్చీ వేసి కూర్చుంటారు, అది చూస్తూ ఉంటే నిజంగానే మనకి రోగాలు పోతాయి. ఇక్కడ ఈ దామోదరులో ఇంకోటి మీరు ప్రభుపాద పుస్తకాలు చదువుతూ ఉంటే తెలుస్తుంది. దామోదరులలో మామూలు కొంతమంది అనుకుంటూ ఉంటే అంతా చేసేది దేవుడు, ఆయన శాంక్షన్ చేయకపోతే మనం ఎంత ప్రయత్నం చేసి లాభమైంది. కొంతమంది అంటే నువ్వు గాలిలో దీపం పెట్టి దేవుడా దీపం ఆరిపోకుండా గాలిలో దీపం పెట్టి అంటే కొంతమంది ఏమంటారు, వాళ్ళుగా మన చేతుల్లో ఉంది అంతా దేవుడే చూసుకుంటాడు. కొంతమంది యొక్క వేదాంతం. కొంతమంది ఏమంటారు మనం పని చేస్తే కదా దేవుడు మనకి సహాయం చేసేది, అంటే మనం పని చేస్తే పనులు అవుతాయి. కొంతమంది దేవుడి అనుకూలంగా ఆయన శాంక్షన్ చేసే పనులు కానీ ఈ దామోదరులలో భగవంతుడు దీనిలో రెండు, ఒకటి వచ్చి కృష్ణుని పట్టుకోవడం. కృష్ణుడు వెన్నకొండ బాలు కొట్టాడు, పెరుగుకొండలు బాలు కొట్టాడు, అంత నేల పాలైంది. అంతేకాకుండా ఆయన పిల్లాడు అవడం వల్ల ఆయన కోతులతో పాటు కోతులకి వెన పెట్టి ఆయన ఆడుకుంటున్నాడు. కోతులు ఏమైనా వెన్నలకు పెట్టడానికి చేస్తారే, వెన్న కోతులకు పెట్టడానికి చేస్తారే, కానీ పిల్లకాయలు వాళ్ళు ఇష్టమైనట్టు ఆడుకుంటూ ఉంటారు మనం చూస్తున్నట్టుగా. ఈయన కృష్ణుడు చక్కటి పెరుగుకొండలు బాలు కొట్టేసి వెన్నకొండలు బాలు కొట్టి అంత నేలపాలు అయ్యి అంతేగాని కోతులకు పెడుతూ ఆయన దాని మీద తొక్కుంటూ తిరుగుతూ ఆయన. ఇప్పుడు యశోదమ్మ దాన్ని అంటారు వాత్సల్య రసం అంటారు. కృష్ణుడికి యశోదమ్మకు ఉండే సంబంధం వాత్సల్య రసం. అలాగే అక్కడ కృష్ణుడు వనాలకు వెళ్ళినప్పుడు ఆవులు మేపడానికి వాళ్ళు గోపికలతో పాటు ఏం పోలే ఆయన కదా, పగలంతా కూడా ఆయన తన సమవయస్కులు
ఆయనతో సమానంగా ఉండే వయసుతో ఉండే ఈ కుర్రాళ్ళంతా కలిసి కృష్ణ బలరాములు ఆ పిల్లలంతా కలిసి అవి వాళ్ళకి ఇచ్చినట్టు పనులు. పెద్దవాళ్ళు పొలం పనులు చూసుకుంటూ ఉంటారు. ఈ మధ్య వయసులో ఇట్లా 10 నుంచి 15 ఏళ్ళు ఉన్నాళ్ళు వాళ్ళు అంత కష్టపడలేరు కాబట్టి వాళ్ళు ఆవుల్ని మేపడానికి తీసుకెళ్ళి వదిలిపెట్టడం, వాళ్ళు సాయంత్రం వచ్చేప్పుడు ఆవులన్నీ కూడా తోలుకుని మళ్ళీ వెనక్కి తీసుకురావడం. మరి రోజంతా అంటే మీ గ్రామం నుంచి అడవిలోకి పోయి మళ్ళీ వచ్చేప్పటికి ఆవులు మేయాలంటే కనీసం 4-5 గంటలు అన్ని ఆవులు ఉంటాయి అన్నీ తిరిగి. అంటే వాళ్ళు మధ్యాహ్నం భోజనం వాళ్ళు మూట కట్టుకుని వెళ్ళాలి. మూట కట్టుకుని వెళ్ళి అక్కడ అడవుల్లోనే వాళ్ళు ఆవులు నట్టేట చూసుకుంటూ ఆవులు తిరగడానికి పోతే వీళ్ళంతా ఆడుకుంటూ ఆటలాడుకుని తర్వాత మధ్యాహ్నం పొద్దున్న తిని బయలుదేరుతారు. అది ఆవులంతా నడుచుకుంటూ వచ్చి ఆవులంతా అట్ట తిరుగుతూ ఉంటే వీళ్ళు మళ్ళీ ఆడుకుని ఆ తర్వాత లంచ్ టైంకి ఎవరి ఇళ్ళ నుంచి తెచ్చుకున్నంత వాళ్ళంతా వచ్చి కూర్చుని అదే అట్లా రౌండ్గా కూర్చుని అందరూ మధ్యలో కృష్ణ బలరాములు. వాళ్ళు కృష్ణ బలరాములు దేవుడు అని తెలియదు వాళ్ళకి. బృందావనంలో ఉండే వాళ్ళకి అంటే వాళ్ళు పూర్వజన్మలో భక్తి అంతా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ప్రేమలో పడ్డారు. ప్రేమలో పడినప్పుడు మనకి హోదాలు అనేవి ఉండవు కదా. మేము వాళ్ళు మనిషిని పనిలో పెట్టుకున్నప్పుడు వీడు నా నౌకరు, నేను యజమానిని. కానీ ఆ నౌకరు ఎంతో నిజాయితీగా మంచి చెడులంతా మీతో ఉంటే మీరు కూడా ఇంకా మీ కొడుకులాగా అది వదిలిపెట్టేస్తారు. వీడు ఒక నౌకరు అనేది అంటే ఆ సంబంధం అంటే ప్రారంభమైంది నౌకర్లాగా సంబంధం. మేము చూసాం కురుక్షేత్రంలో ఒక ఇల్లు చనిపోయేప్పుడు వాచ్మెన్కి రాసింది. ఏమయ్యా అంటే పిల్లలంతా అమెరికాలో ఉన్నారు, ఎక్కడో ఉన్నారు, కానీ చూసుకున్నది ఆ ముసలితనంలో చూసుకున్నది వాళ్ళు ఉన్నప్పుడు అంతా వాళ్ళకి అన్నీ తెచ్చి ఇచ్చేది, వండి పెట్టేదంతా. వాళ్ళు పోయేప్పుడు మనల్ని దగ్గర చూసుకున్నారు. వాళ్ళు ఆ పిల్లకాయలకి వాళ్ళు బతకడానికి వాళ్ళ ఆస్తులు ఆడుకున్నాయి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళు మనకి ఆఖరి 10-15 సంవత్సరాలు వీళ్ళు మనకి సేవ చేశారు. ఆయన ఆశపడి అంటే నౌకరు ఎప్పుడు నేను బాగా సేవ చేస్తే చచ్చేప్పుడు నాకు ఆస్తి రాసి ఇచ్చిపోతాను. ఆయన నౌకరు పని చేస్తాను. కానీ సంబంధం వాళ్ళకి యజమాని అంటే అంత ప్రేమ కలిగి వాడు జీతాలు ఇవన్నీ చూసుకోకుండా టైం చూసుకోకుండా సేవ చేస్తుంటే ఇప్పుడు యజమానికి కూడా ఏమనిపిస్తుంది, వీడు కూడా నా కొడుకు కంటే కూడా వీడే ఎక్కువ సేవ చేస్తాను. ఆ బుద్ధి పుట్టి ఆ ఇల్లు కాస్త పోయేప్పుడు వాచ్మెన్కి రాసిపోయింది. అంటే రుణం తీర్చుకున్నాం అన్నట్టుగా మళ్ళీ పని అంతా చేయించుకుని వీళ్ళతో చేయించుకుని ఆస్తి రాసింది. మళ్ళీ వాడు అక్కడ అమెరికాలో కొడుకున్నాడు, వాడు ఏం చేశాడు మీరు అనుకోవాలి. మీ తలకాయలో ఉండే సంబంధం. నా కొడుకు అమెరికాలో కానీ మీకు అంత సేవ చేస్తుంది, వాడికి ఇక్కడ అంత సేవ చేస్తుంది. ఎవరితో అయితే కలిసి ఉంటున్నారో వాళ్ళతో మనకి అంటే ఎవరైనా కూడా మంచి మనసు ఉన్న వాళ్ళు ఇవన్నీ చూస్తూ ఉంటారు. ఇవన్నీ చూసుకుని ఎలా చేస్తే మనస్సుకి సంతోషంగా ఉంటుంది. అంటే ఇక్కడ 2 పనులు. ఒకటి వచ్చి కృష్ణుడు తుంటరి పనులు చేస్తున్నాడు. పిల్లకాయలకి తుంటరి పనులు చేస్తుంటే పట్టుకుని మందలించి లేదా వాళ్ళని సరి చేసి చెప్పకపోతే ఎవరు నేర్పిస్తారు. కాబట్టి యశోదమ్మ అనుకుంది వీళ్ళు ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి, కృష్ణుడి ఆగడాలు వదిలిపెడితే ఏదో ముద్దుగా ఉన్నాడు అది ఇదంటే మరి అతిగా పోతున్నాడు, కాబట్టి వీళ్ళకి నేర్పిస్తాను. అది పట్టుకొని కొడతామని బెదిరించినట్టుగా చేస్తే భయపడతాడు. దెబ్బలకి ఎవరిని భయపడతాడు కదా, అదే కంట్రోల్లో ఉంటాడు ఇట్లాంటి పనులు చేయడని. తర్వాత కృష్ణ పట్టుకోవడానికి బయలుదేరింది. మొదట పట్టుకోవడానికి బయలుదేరితే మీ చదువుతుంటే భగవంతుని ఎవరు పట్టుకోగలరు, వీలు కాదు. ఎన్ని లీలలు చూసినా కూడా అక్కడ కాలయవనుడని భాగవతుని ఇంకోటి కాలయవనుడు. ఆయన మహాకాయుడు పెద్దగా. కృష్ణ బలరాముడు మాకు మళ్ళాగా 5 అడుగులు 6 అడుగులు 5 అడుగులు 6 అడుగులు అటు కాదు. ఆయన నడిచాడంటే కృష్ణుడు వేగంగా పరిగెత్తిన కూడా
ఆ కాలువ ఈ కుంభకర్ణులు అంత పెద్ద శరీరం ఒక అడిగేస్తే 1 కిలోమీటర్లు పడినట్టుగా అడుగు. అందుకని వాళ్ళు కృష్ణ బలరాములు పారిపోతుంటే కాలేవండి పట్టుకోవడం, వీళ్ళని పట్టుకోవడం ఎంత అన్నట్టుగా కాలేవండి అనుకున్నాడు. వీళ్ళని తొక్కి పారేయచ్చు లేదా తలకాయ పట్టుకోవచ్చు అన్నట్టుగా. కానీ అక్కడ ఏమవుతుంది, కృష్ణుడి దగ్గరికి చేయబోతుంది, పట్టుకోబోతుంటే కొద్దిలో తప్పిపోయాడు అన్నట్టుగా. మళ్ళా ముందుకెళ్తే ఎంత దూరం పోతున్నా కూడా ఇదిగో దొరకపోతున్నాడు, ఇంకో వేలంత దూరం అన్నాడు, ఇంకోసారి గట్టిగా దొరకటంలా. అంటే భగవంతుడు అట్లా దొరుకుతాడు, కావాలంటే పట్టుకుపోతాడు. అట్లా మధుర నుంచి కృష్ణ వల్ల కృష్ణుడు కాలేవాడు ఊరు బయటికి అక్కడికో తీసుకెళ్ళి తర్వాత అక్కడ ఆయన్ని ఈ గుహలోకి తీసుకెళ్ళి ఆయన వేరే విధంగా అంటే ఆయన చచ్చేడు చేస్తాడు. ఆయన చంపకుండా అక్కడ నిద్రపోతూ ఉంటాడు. ముచ్చుకుందుడు ఒక ఆయన దేవతల కోసం పనిచేసి ముచ్చుకుందుడు దేవతల కోసం పనిచేసి దేవతల వరం పొందుతాడు. బాగా అలసిపోయాడు వలన నేను ఎలాంటి ఆటంకం లేకుండా నిద్రపోవాలా, నన్ను ఎవరైనా నిద్రలో భంగం చేసినట్టయితే నన్ను లేపినట్టయితే ఎవరిని చూస్తే వాడికి కాస్త మసిపూడి అయిపోవాలి. ఆయన ఎట్లాగో భక్తుడు భగవంతుడు ఏర్పడి ఆ కోరిక కోరతాడు ఆయన. అంటే ఆయన గుఫలో కూర్చొని ఆయన నిద్రపోతూ ఉంటే ఈ కాలువ ఉన్న గుఫలో కృష్ణుడు వెనకాల దాక్కుంటాడు. ఈడు దుప్పటి గుప్పని అక్కడ ఉండేది గుఫే కదా, ఇంకా ఎవరు లేరు. ఆ దుప్పటి కింద ఉండేది కృష్ణుడు అని చెప్పి ఒక తల్లి అంటాడు. ఎవడో నాన్ సెన్స్ తీయంగా మర్చిపోయాడు. అంటే కృష్ణుడు ఆయన ఎటగాలంటే అటు తప్పించగలడు. ఆయన అందరి పుట్టు పూర్వతరాలని కూడా కృష్ణుడికి తెలుసు అంటారు. అంటే ఇక్కడ ఆ రకంగా కాలయవండు కృష్ణుడిని పట్టుకోలేకపోయాడు. అదే రకంగా యశోదమ్మ పుత్రవాత్సల్యం మీద పిల్లవాడు పెద్ద తల్లిదండ్రులు పిల్లకాయలు పట్టుకోవడం ఎంత టైం పడుతుంది. ఇప్పుడు ఈ పిల్లకాయలు టక్కన పట్టుకోవచ్చు. కానీ కృష్ణుడు పిల్లకాయగా ఉంటే ఆయన కావాలంటే ఆయన పట్టుబడతారు, లేకపోతే ఎవరు పట్టుకోగలరు కృష్ణుడు. కానీ యశోదమ్మ ఆ తల్లి ప్రేమ కదా నా పిల్లాడు వీళ్ళు పట్టుకుని కొద్దిగా ఇది చేస్తే భయపడి ఇంక ఇట్లాంటి పనులు చేయకుండా ఉంటాడు. కుండలు బాలు పట్టుకొని ఆయన వెళ్తుంటే దొరకపోతున్నాడు కానీ తప్పించుకుంటున్నాడు. అట్లయితే ఇంకా అలసిపోయే పరిస్థితి వచ్చింది. కానీ అంటే కొద్దిగా తేడాలు దాన్ని అంటే 2 అంగుళాలు అంటారు. ఇంకొకరి గట్టిగా చేయి ముందుకు పెడితే దొరుకుతాడు అన్నట్టుగా. కానీ కృష్ణుడు అట్లా అందరూ చూస్తున్నారు, అందరు నవ్వుతున్నారు. 15 నిమిషాలు అయిపోయింది, అరగంట అయింది, దొరకపోతే ఆమెకి అర్థం కావట్లేదు, అందరు నవ్వుతున్నారు. చివరికి అలసిపోయింది. అంటే 2 అంగుళాలు అంటే ఆమె చేయవలసిన ప్రయత్నం అంతా చేసింది. ఆ వయసులో కృష్ణుడు లేటుగా పుట్టాడు. కొద్దిగా భారీ శరీరం యశోదమ్మ. ఆమె చేసిన ప్రయత్నం అంతా అరగంట సేపు కృష్ణుడు వెనకాలపడి ఇల్లంతా తిరిగి ముంగిటంతా తిరిగి కానీ 2 అంగుళాల దూరం తప్పించుకుంటున్నాడు. ఆయన కలిసిపోయింది. భగవంతుడికి తెలిసింది. అందరు నవ్వుతున్నారు. అంటే ఆ నవ్వులు పాలవుతుంది. ఏం పిల్లని పట్టుకోలేకపోతుంది. అలసిపోయింది. కృష్ణుడు ఇంకా అనుకున్నాడు, ఇంక నేను తల్లిని అందరి ముందు ఆయన అప్రతిష్ట పాలు చేయకూడదు. ప్లస్ తల్లి అలసిపోయింది కాబట్టి ఆయన భక్తురాలు యశోదమ్మ. కానీ నేను ఇంకా పట్టుబడిపోవాలని ఆయన తయారవుతాడు. ఆ రకంగా కృష్ణుని పట్టుకోగలుగుతుంది. ఒకటి పట్టుకున్న తర్వాత కొట్టాలని చెప్పి చిన్న బెత్తం తీసుకుంటుంది. కృష్ణుడు ఆయన లాంటి యాక్టర్ ఎవరు ఉంటారు కదా, ఎట్లాంటి 7 మొహం పెట్టాడు. ఏం పాపం కొట్టాలనిపించలేదు ఆయనకి. అట్లా పెట్టేసాడు మొహం. ఆయన అంత భయపడిపోయినట్టుగా అంత పెడితే పాపం ఇంక కొడితే వీడు ఇంకా నేనంటే భయపడుతూ ఉంటాడు. నేను కర్ర చూపిస్తే నెట్ అయిపోయాడు. ఇంక కొట్టానంటే నా దగ్గరికి రాడేమో మళ్ళీ అని చెప్పి అది అప్పుడప్పుడు ఆయన మనం కొడతా అంటే తల్లికి భయపడి నాన్న దగ్గర పోయి కూర్చుంటాడు, తాత దగ్గర పోయి కూర్చుంటే అమ్మ దగ్గరికి రానంటాడు. అదే అందుకని యశోదమ్మ కొట్టడం విరమించుకుంది. కొడితే మళ్ళీ నా దగ్గరికి రాడేమో
ఎందుకు భయపెట్టాలని అయిపోయి సరే కొద్ది సమయం కట్టి వదిలేస్తే తిరగకుండా తెలిసి వస్తుంది, ఇటు అనుభవం చేస్తే అమ్మ నన్ను కట్టేస్తుంది అని చెప్పి తాడు తీసుకుంది. ఇలా తాడు తీసుకుని కృష్ణుని పట్టు ఎంత ఉండదు, 2 అడుగులు తాడు, 1 అడుగు ముందు 1 అడుగు కట్టేయచ్చు. అంత పెద్ద తాడు తీసుకుని కట్టేయడానికి, అది కట్టేస్తే మళ్ళీ దానికి ఇంత తగ్గింది, అది తాడు ముడేయడానికి రావటం లేదు. సరే ఏదో నాకు అర్థం కాల, కొద్దిగా తాడు చిన్నదేమో అనుకుని మళ్ళీ ఇంకో తాడు కృష్ణుని చేత పట్టుకుని మళ్ళీ ఇంకో తాడు ఎత్తి తీసుకొచ్చింది. మళ్ళా కట్టి అందరు చూస్తున్నారు, చుట్టుపక్కల వాళ్ళంతా. అందుకే అందరు కూడా ఎప్పుడు ఖాళీ దొరికినా కూడా ఏదో ఒక సాకుతో యశోదమ్మ ఇంటికి వచ్చి ఆ కృష్ణుని చూస్తూ ఉండే, ఆయన తుంటరి పనులు, ఆయన అందమైన ముఖాన్ని. మనకి ఈ విషయం అర్థం కాదు. భగవంతుడి ముఖాన్ని ఒకసారి చూసినట్లయితే వాళ్ళు ఏమంటారు, ఆ పాట మనం పాడాం కదా, ఆ పాటలో ఆయన చెబుతున్నాడు, నాకు స్వర్గలోకాలతో పనే ఉంది, నాకు ముక్తితో పనే ఉంది, నాకు వైకుంఠంతో పనే ఉంది. ఇంకా వైకుంఠం, ముక్తి, స్వర్గం అక్కర్లేదంటే ఇంక ఈ సంసారంలో ఉండే ఏం కావాలి మీకు, అవే అక్కర్లేకపోతే ఇక్కడుండే మనం ఏం సంపదలు కావాలి. కాబట్టి నాకు ఏమీ అక్కర్లేదు. ఎప్పుడు కూడా నా మనసులో ఆ బాలగోపాలుడి ఆ సుందరమైన ముఖ యశోదము పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆ కృష్ణుడు ఏ రకంగా కనపడ ఆ దృశ్యం ఎప్పుడు నా మనసులో మెదులుతూ ఉండాలి. అంటే దానిలో కలిగే ఆనందం ఇంకెక్కడుందన్నట్టుగా నేను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే అవి కూడా 4-5 తాళ్ళు కలిపింది. ఆయన కూడా మళ్ళీ ఇంకో కొద్దిగా 2 ఇంచులు తగ్గినట్టుగా ఉంది. అంటే కృష్ణుని ఏం చేసుకుని కూడా పట్టుకెళ్ళి అప్పుడు మళ్ళీ ఇంకా కృష్ణుడు ఇంకా వాళ్ళ అమ్మని ఇబ్బంది పడదలుచుకోరు. అప్పుడు పట్టుబడ్డాడు. అప్పుడు ఆయన్ని రోలు కట్టేస్తుంది, తాడుతో రోలు కట్టేస్తుంది. చిన్నపిల్లడు రోలు ఎక్కడ ఏడవగలడు, రోలు కట్టేసి ఇట్లాంటి పనులు చేస్తామంటే పిల్లకాయలతో ఆడుకోకుండా ఎక్కడికి బయటికి పోకండి, ఇదే గతి పడుతుంది గుర్తుండడానికి అని చెప్పి ఒకరికి ఏదో కృష్ణుడికి పేడ తయారు చేయాలను, కృష్ణుడి మిఠాయి తయారు చేయడానికి వెళ్ళి అదే కృష్ణుడు మనం తినే టైం అవుతుంది, లోపలికి వెళ్ళింది. ఈ లోపల కృష్ణుడు ఆయనకి భూత భవిష్యత్తు వర్తమానాలు తెలుసు. భగవంతుడు చూడడానికి పిల్లాడిలాగా యశోదమ్మ ముంగిట్లో తిరుగుతున్నాడు. ఆయన ఎప్పుడో సత్యయుగంలో 2 గంధర్వులు కుబేర పుత్రులు, ఆ కుబేర పుత్రులు 2 వాళ్ళు ఆ డబ్బు మదంలో వాళ్ళు భోగపు ఆలోచన. భక్తి లేని వాళ్ళందరికీ కూడా మదం అనేది ఉంటుంది, భక్తి లేని వాళ్ళందరికీ కూడా భోగపు ఆలోచనలు ఉంటాయి. భక్తి ఏంటంటే మనం వీళ్ళుగా ఈ డబ్బు నాది కాదు కృష్ణుడిది, దానివల్ల మనకి మదం అనేది ఉండదు. అంటే భోగపు ఆలోచనలు మన కృష్ణ భక్తులు అయితే మనకి తెలివితేటలు వస్తాయి. ఈ భోగాలు దొరికేటువంటి భోగాలు కాదు, అంటే కూడా రోగాలు కలిగించేటువంటి భోగాలు కానీ. కాబట్టి మనం బాధ్యతగా ఉంటాం. మానవ జన్మ భగవద్భక్తి కోసం. మానవ జీవితం మనం ఈ సంసార సంబంధాల నుంచి బయటకు వచ్చి ఎలా భగవంతుడితో సంబంధాన్ని పెట్టుకుని మళ్ళీ మనం ఈ పునర్జన్మలు లేకుండా ఉండాలంటే భగవంతుడితో మనకి ఆ రకమైనటువంటి మనకి ఆ సంబంధం కలగాలి. దానికోసం ప్రయత్నం చేయాలి. అంటే దాని అంటే ట్రాన్స్ఫర్, మనకి ట్రాన్స్ఫర్ యువర్ అటాచ్మెంట్. మనకి సంసార అటాచ్మెంట్స్ చేసి దేవుడి మీద మన సంసార బంధాలని దేవుడితో బంధాలు కూడా ప్రతిదీ బంధాలు అనేవి, తర్వాత ఆసక్తి అనేది మనకి ఇవన్నీ ఉంటాయి. కానీ దాన్ని భగవంతుడు ఎక్కువ తిప్పుకోవాలి. అందుకే ప్రభుపాద చెబుతారు, మనం కోరికలు చంపుకోమని చెప్పట్లా. అంటే ఏమంటే నువ్వు సినిమాలు చూడమాకయా, నువ్వు అజ్జయ్ మాక ఇజ్జయ్ మాకయా అంటే కదా, దేవుడి కోసం చేస్తామంటే ఇవి మనం మర్చిపోతాం. అట్లా కదా. అంటే ఇక ప్రభుపాద చెప్పేది కోరికలు అనేవి సంసార కోరికలు ఉన్నంత వరకు మనం సంసారంలోకి రావాలా, కోరికలు లేకుండా పోవాలా, అది వీలు కాదు. కాబట్టి కోరికలు దేవుడి వైపుకి తిప్పుకోవాలి. మనం చేస్తున్నామని ఈ దీపాలు చూపించడం కానీ, భగవంతుడికి దీపాలు చూపించడం అంటే
ఆయన కంటే మనకి ఇంకా గొప్పవాళ్ళు ఎవరున్నారు? దేవుడికి దీపాలు చూపించడం, మనం దేవుడికి నైవేద్యాలు పెట్టడం, దేవుడికి ఆరతులు చేయడం, దేవుడికి మనం దండాలు పెట్టడం, లేకపోతే దేవుడి గురించి మాట్లాడడం. ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఇట్లా మహారాష్ట్రలో ఎన్నికలైనాయి, బీజేపీ వాళ్ళు ఎట్లా గెలిచారు, అక్కడ ఏమైంది, అంత మనుషులు మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా జరిగినప్పుడు ఎవరు గెలిచారు. కానీ ఆఖరిలో గెలిచేది కృష్ణుడే కదా. ఇదంతా కూడా ఎంతమంది మోడీ లాంటి వాడు, గాంధీ లాంటి వాడు ఎంతమంది వచ్చిపోయారు మనలాంటి వాడు. ఆఖరిలో నిజంగా మిగిలేది భగవంతుడు. ఆయనతో మనం సంబంధాన్ని పొందినట్లయితే మనం భగవంతుడిని కాకుండా ఇంకెవరిని పొగుడుతాం. మన జీవితంలో ఏమైనా పొగిడితే భగవంతుడు భక్తులు ఎందుకంటే వాళ్ళు ఈ మాయను దాటి వాళ్ళు మనల్ని అనుగ్రహించి మనకు కూడా భక్తి నేర్పిస్తున్నారు. అంటే డైరెక్ట్గా మనకు భగవంతుడితో సంబంధం లేదు భక్తులు. కాబట్టి ఆ కనిపించని తెలియని దేవుడి గురించి మనం భక్తుల నుంచి వింటూ ఉంటాం. భక్తులు సొంత కబుర్లు చెప్పేది ఏం లేదు. ఇప్పుడు మేము ఏమన్నా మాట్లాడుతున్నాం అంటే దీని అంటారు అరువు తెచ్చుకున్న నాలెడ్జ్. నేను ఆయన దగ్గర ఒక 1000 రూపాయలు తీసుకొచ్చి మీకు పార్టీ ఇస్తాను, అదే నా డబ్బులే అండి. ఆయన అరువు తెచ్చిన డబ్బులు తీసుకొచ్చి మీకు పార్టీ ఇస్తే నా సంపాదించుకున్న డబ్బులే కాదు. అరక మనం ఏమైనా మాట్లాడుతున్నాం అంటే భక్తులు కొత్తగా మనం మాట్లాడేది ఏం లేదు. ఈ విషయం అంతా ఆల్రెడీ భాగవతము, ఎంతమంది ఆచార్యులు, ఎంతమంది గురువులు, ఎంతమంది భక్తులు అనాది కాలంగా ఈ విషయాలని మాట్లాడారు. మనకు తెలివితేటలు పనిచేసినంతగా, మనకు ఓపిక ఉన్నంతగా మనం ఏమి చదువుతో మనం భక్తి అనేటువంటిది కేవలం చదివితే వచ్చేటువంటిది కాదు. భక్తి అనేది మనం సాధన కూడా చేస్తూ ఉండాలి. సాధన చేస్తే మనసు బాగుపడుతూ ఉంటే భగవంతుడు మనల్ని ఎక్కువ కనికరిస్తాడు. ఇతను గట్టిగా భక్తి చేస్తున్నాడు కానీ మరి గుర్తుపెట్టుకునే శక్తి కానీ, మనకి అర్థం చేసుకునే తెలివితేటలు కానీ ఇవన్నీ కూడా భగవంతుడు భక్తి చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ లీలలో ఏంటంటే భగవంతుని వశం చేసుకోవాలంటే మనం ప్రేమ, భక్తి అంటే సాధన చేస్తున్నప్పుడు సాధన భక్తి అంటారు. మెల్లిగా సాధన చేస్తాం అంటే మన మనస్సు కృష్ణుడికి మనకి సంబంధం ఇది కొత్తగా తెచ్చుకునే ఈ సంసార సంబంధాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏ రోజు కాదు. ఇది పెళ్ళైపోయి 25 ఏళ్ళు 50 ఏళ్ళు అవుతుంది. ఆయన ఈరోజు మా ఆయన అంటాడు ఒప్పుకుంటాడో లేదా మనకి తెలియదు. ఇది ఏ రోజు కాదు సంబంధాలు ఇవి. ఎందుకంటే ఇది నిజమైన సంబంధాలు కాదు. కానీ భగవంతుడి ప్రేమలో పడ్డా అంటే మనకి తెలుస్తూ ఉంటుంది దేవుడికి ఏం చేయాలి. ఆయనకి మనం కూడా తెలుసు అంటే ఎప్పటి నుంచో ఉన్న సంబంధం. అందుకని కృష్ణ ప్రేమ సాధ్య కబునయ శ్రవణాది శుద్ధ చిత్త కరయుదే. ఈ కృష్ణ ప్రేమ అనేటువంటిది సంసారంలో మనం కొత్త వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవడానికి తంటాలు పడుతూ ఉంటాం. ఇది ఆ విధంగా కృష్ణుడితో తంటాలు పడి పొందేయడం మనకు ఆల్రెడీ ఉంది. కానీ ప్రస్తుతం అదంతా కూడా కలుషితమైంది. దాని పెరవర్టెడ్ అంటే మనం చక్కగా మనం భోజనం చేయొచ్చు కానీ మాంసాహారం తెచ్చుకోవడం, చక్కగా మనం పళ్ళ రసాలు తాగొచ్చు కానీ పాలు తాగొచ్చు, సారాయి తెచ్చుకొని దాన్ని పెరవర్షన్ అంటారు. సారాయి తాగినా మీరు మాంసం తిన్నా అది పాపము, తర్వాత మీ ఆరోగ్యం పాడవుతుంది. సారాయి తాగిన మాంసాహారం తిన్నా కానీ మీరు చక్కగా శాకాహారం తిని పళ్ళ రసాలు తాగి మజ్జిగ పాలు తాగితే మీరు పుష్టిగా ఉంటారు. అంటే ఆ పని చేయకుండా వాడు ఈ పనులు చేస్తుంది దాన్ని అంటే పెరవర్షన్ అంటారు. పెరవర్షన్ అంటే మనం తాగాల కానీ ఏది తాగాల, మనం తినాలా ఏది తినాలా అది తెలియకపోతే మనం తప్పుడు అజ్ఞానంలో తప్పుడు వస్తువులు సేవించి మనం ఉన్న ఆరోగ్యాన్ని కూడా మనం చెడగొట్టుకుని దాన్ని పెరవర్షన్ అంటారు. పెరవర్షన్ అంటే కృత్రిమమైనటువంటి అది మనకి. ఈ రకంగా భగవంతుడికి మనకి ఆ సంబంధం ఉంది. ఈ ప్రకృతిలోకి వచ్చినప్పుడు ఈ వన భోజనాలు అంటే అంత గ్రీన్గానే ఉంది కదా, మనం చూస్తుంది గ్రీన్గా ఉంది కానీ ఆకులు షేప్ ఎలా ఉంది, ఈ కొబ్బరి ఆకులు ఎట్లా ఉన్నాయి, ఈ తీగలు ఎట్లా ఉన్నాయి, అన్ని రకరకాలుగా అప్పుడు మనకు తెలుస్తుంది భగవంతుడు చేసినట్టు ఎవరైనా చేయగలరు అసలు. అంటే మనకి ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాడో భగవంతుడు గుర్తు రావాలి. ఇట్లా వనాల్లోకి వచ్చినప్పుడు
మనకి తెలుస్తుంది. ఏ రకంగా అంతా కూడా నడిపిస్తున్నటువంటిది అంతా చేస్తుంది కృష్ణుడు. కానీ మనం అహంకారం కొద్దీ, మనం అజ్ఞానం కొద్దీ మనం ఒకరికొకరు వీడు నన్ను పోగడాలా, నేను వాడిని పోగడాలా, మెహర్బానీలు ఇవన్నీ చేస్తాను. కానీ ఆఖరిలో ఒక స్టోరీ చెప్పి ఆపు చేస్తాను. తాన్సేన్ అనే ఒక గొప్ప గాయకుడు ఈ అక్బర్ కొలువులో ఉండేవాడు. అక్బర్ కొలువులో తాన్సేన్ వినుంటారు. తాన్సేన్ సంగీతకారుడు. ఆయన గురువు హరిదాస్ అని చెప్పి. హరిదాస్ వచ్చి తాన్సేన్ యొక్క గురువు. ఆయన గొప్ప భక్తుడు. ఆయన ఎప్పుడు ఈ పనికి మాలాళ్ళ ముందు వాడి ముందు వీడి ముందు పాడి వాడి మెచ్చుకొని వాడు 4 బంగారు నాణాలు ఇస్తాడు. వాడు మెచ్చుకొని మనకేదో ఆయన బిరుదులు ఇస్తారు. అంతేనా సంగీత సామ్రాట్ ఇట్లా బిరుదులు. భక్తులైనటువంటి వాడు ఎప్పుడైనా పాడేటప్పుడు మన ప్రేమ కొద్దీ భగవంతు ఆ ప్రేమలో మళ్ళీ చక్కటి ఆలోచనలు వస్తుంటాయి. మనం చక్కగా పాడగలుగుతాం. భగవంతుడి ప్రేమ అంటే అన్నమాచార్యులు ఎన్ని పాటలు రాశాడు? ఆయన 30,000 పాటలు రాశాడంటే కృష్ణుడి మీద అన్నమాచార్యులు. ప్రేమ ఇది. ప్రేమ అంటే రకరకాల భగవంతుడి గొప్పతనం మనకి ఆ రకంగా కనిపిస్తుంది, ఈ రకంగా కనిపిస్తుంది. కాబట్టి తాన్సేన్ ఆయన సమాజంలో పడి నవాబుల దర్బార్లో ఆయన గొంతు వినిపించుకుంటూ అందరూ కూడా ఆయన ఏమంటారు రాయల్ సింగర్, రాజుగారి దర్బార్లో గాయకుడు. మామూలుగా గాయకులు ఉంటారు, కానీ రాజుగారి దర్బార్లో ఉంటే బెస్ట్. ఎవడైతే బాగా పాడగలుగుతారో వాడిని తీసుకొని రాజుగారు తన గాయకుడిగా పెట్టుకుంటాడు. అంటే తాన్సేన్ ఇట్లా బాగా పాడుతుంటే ఒకసారి అనుకున్నాను, ఎవరు నేర్పించారు నీకు నేను సంగం పాడంటే మా గురువు గారు. అప్పుడు అనుకున్నాను, ఒరే వీడే ఇట్లా పాడుతున్నాడు, వీళ్ళు గురువు గారు ఇంకా అట్లా పాడతాడు. అంటే మీ గురువు గారిని కూడా పిలిచారండి. ఆయన ఒకసారి ఆయన కూడా ఇక్కడ ఆర్కెస్ట్రా ఆయన కూడా ఒకసారి ఇక్కడ పెర్ఫార్మెన్స్ ఇస్తారు. ఆయన పాషా నవాబు చదువుతున్నాడు. అంటే రాజు చదివితే దానికి ఇంక తిరుగులేదు. ఆయన అన్నాడు తాన్సేన్తో, నువ్వు పోయేసి మీ గురువు గారిని తీసుకొచ్చి ఆయన మా దర్బార్లో ఆయన కూడా ఆ పాటలు పాడాలి. ఆయన ఒకసారి చెప్పాడు, 4 రోజులు ఆయన తీసుకురాట్లా. రెండోసారి చెప్పాడు, ఆయన కూడా దానికి జవాబు ఇట్లా. ఆయన రాజుగారు అంటే ఆయన రాజు అయితే రోషం అంటే, నీకు 3 సార్లు చెప్పాను ఆయన తీసుకుని తేటలేదండి అంటే ఆయన మెల్లిగా చేతులు జోడించి చెబుతాడు. ఆయన మనుషుల ముందు పాడే రకం కాదు సార్ ఆయన. మీరు మాకు పెద్దవాళ్ళు కావచ్చు, ఆయన ఎవరిని పట్టించుకోడు. ఆయన నోరు విప్పితే పాడితే, నోరు విప్పితే భగవంతుడి ముందు, పాడితే దేవుడి గురించి పాడతాడు. అది మాలాగా పట్టణాదుల్లాగా జనాన్ని పొగుడుతూ తన గొంతు పనికి మాలిన వాళ్ళ గురించి పాడుతూ అంటది. అంటే అప్పుడు ఆయన కోపం వస్తుంది. వచ్చినప్పుడు ఇంక తప్పదు కదా, ఈయన బయలుదేరుతాడు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు బయలుదేరి ఎక్కడైతే ఆయన ఆ శివాలయంలో కృష్ణ మందిరంలో ఆయన కొంచెం చక్కగా రాగాలు తీస్తే పాడుతుంటే ఆయన వెనకరించి ఆయన వింటే అప్పుడు తెలుస్తుంది నిజంగా భగవద్భక్తిలో ఉన్న వాళ్ళు పాడుతుంటే ఆత్మకి ఎంత సుఖం కలుగుతుంది. లేదా కేవలం మనం మనుషుల్ని ఇంప్రెస్ చేయడం కోసం మనుషుల గురించి పాడుతూ ఉంటే దాన్ని ఏముంటుంది అక్కడ కొద్ది క్షణాలకి. ఇప్పుడు నన్ను పొగుడుతూ ఉంటే ఎంతని పొగడగలరు మనుషుల్ని. వినేవాడికి ఏం సుఖం, నన్ను పొగుడుతుంటే ఆమెకి ఏం సుఖం కలుగుతుంది. ప్రతి ఒక్కరు నన్ను పొగడాలి. కానీ భగవంతుడిని పొగుడుతూ ఉంటే అందరికీ కూడా ఆనందం కలుగుతుంది. ఎందుకంటే మనందరికీ కూడా భగవంతుడితో సంబంధం ఉంది. అంటే ఈ వనభోజనాలు వీటిలోకి వచ్చి మనం హోదాలు వదిలిపెట్టి, ఇప్పుడు ఏదో కలెక్టర్ గారు వస్తారు వనభోజనాలకి. మామూలుగా వనభోజనం అంటే ఆయన కలెక్టర్ హోదా, అక్కడ ఊళ్ళో హోదా. ఇక్కడ అందరితో వచ్చినప్పుడు అందరితో పాటు కలిసి ఆ లైన్లో వచ్చి దీపాలు చూపించడం, అందరితో పాటు కూర్చొని పోయింది. కలెక్టర్ గారు కాబట్టి మనం అక్కడి నుంచి కుర్చీ తీసుకురావాలి. అక్కడి నుంచి కుర్చీ తీసుకొస్తే ఆయన వనభోజనాలు కదా. అంటే నిజంగా మనకి దేవుడు మన మనసంతా
దేవుడు నిండిపోయే విధంగా ఈ వనభోజనాలు అంటే వచ్చి మనం ఎలా దేవుడితో మమేకమై బతకాల, ఎలా మనం కృష్ణుని అప్పుడు కలిగేటువంటి మనశ్శాంతి ఏంది, అప్పుడు కలిగే సుఖమైంది, అది గుర్తుపెట్టుకొని మనం మళ్ళీ మన ఇళ్ళకి వెళ్ళిపోయినా మన ఉద్యోగాలకు వెళ్ళిపోయినా మనం ఎలా సాధన చేస్తామండి, మనం భగవంతుని మర్చిపోకుండా మనం ప్రశాంతంగా సుఖంగా ఇళ్లలో కూడా పట్టణాల్లో కూడా మనం బతకచ్చు. అందరూ ఒకసారి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కార్తీక వనభోజనాలకి, హరినామ సంకీర్తనానికి, శ్రీల ప్రభుపాదకి. ఇప్పుడు ఆడుతుంటుంది ఒక 10 నిమిషాలు కీర్తనతో కూడా ఆడితే అందరూ కూడా ఉత్సాహంగా నైవేద్యం పెట్టారా, ఇక్కడికి తీసుకొచ్చాను, అక్కడ పెట్టండి, ఒక ప్లేట్ తీసుకొచ్చి వెళ్ళి పెట్టండి.